హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 20ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మాయేమో తియాన్తో నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు నాకు డివోర్స్ ఇచ్చే అని చెప్పేసి అడుగుతుంది. అలాగే తనకి లీవ్ లెటర్ అనేది ఇస్తుంది. ఇంకా ఆ లీవ్ లెటర్ని తియాన్ అయితే యాక్సెప్ట్ చేయడు. ఇంకా మాయ అయితే నువ్వు లీవ్ లెటర్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను రిజైన్ చేసేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కదా. ఇంకా ఆ రోజు నైట్ అయితే తియాన్ డల్గా కూర్చుని ఇంకా మాయ మీద తనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో కోప్పడుతూ ఉంటాడు. అయితే అదే టైంలో తియాన్ వాళ్ళ మదర్ తియాన్ దగ్గరికి వస్తారు. తియాన్ దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వేం చేసావు నువ్వు మాయని నిజంగానే ఇష్టపడుతున్నానని చెప్పావు కదా, నాకు ఒక ఛాన్స్ ఇమ్మని అడిగావు కదా, కానీ ఇప్పుడు ఏం చేసావు, మళ్ళీ మాయ అబ్రాడ్ వెళ్ళిపోతుందంట అని చెప్పేసి, అయినా సరే నువ్వు తనకి లీవ్ ఇవ్వనన్నావంట కదా, లీవ్ ఇచ్చే అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా దానికి తియాన్ ఏమంటాడు అంటే, అమ్మ ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా నన్నే తిడుతూ ఉంటావు, ఇంకా మాయని మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటావు, అసలు నేను తన్ని ఎంతగా ఇష్టపడుతున్నా సరే తనే కావాలని చెప్పి వెళ్ళిపోతానంటూ ఉంటుంది, నేను తనకి అంటే లీవ్ లెటర్ కూడా అందుకే ఇవ్వనన్నాను, నాతో ఉంటుందని చెప్పి నేను తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ తను మాత్రం అసలు నా మాట విందు, ఎందుకు అంత మొండిగా ఉంటుందో నాకు అర్థం కాదు, అయినా నువ్వేంటి నువ్వు అత్త మాట కూడా తనకే సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి తియాన్ అంటూ ఉంటాడు. ఇంక దానికి తియాన్ వాళ్ళ మదర్ ఏం చెప్తారు అంటే, నువ్వు ఎప్పుడు కూడా ఇదే కదా కంప్లైంట్ చేస్తూ ఉంటావు, నేను అంటే నీకంటే కూడా ఎందుకు మాయని ఎక్కువగా ఇష్టపడతానని, నీకు ఆ రోజు గుర్తుందా, ఆ రోజు యదా వాళ్ళ హస్బెండ్ నిన్ను నీళ్ళలోకి తోసేసినప్పుడు అప్పుడు మాయ్ అక్కడే ఉంది, నీ ఫోన్లో మెసేజ్ చూసి తను కంగారు పడుతూ నిన్నే ఫాలో అవుతూ వచ్చింది, ఇంకా నువ్వైతే కార్లో పడిపోయినప్పుడు తను ఏమీ ఆలోచించకుండా నీళ్ళలోకి దూకేసింది, అంతేకాదు నువ్వు కార్లో ఉన్నప్పుడు డోర్ తీసి నిన్ను బయటకు తీసుకొచ్చింది, ఇంకా నిన్ను అక్కడికి పైకి వచ్చేలాగా చేసి తన కళ్ళు తిరిగి పడిపోయింది తెలుసా, తను చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది నిన్ను కాపాడటం కోసం, అంటే అప్పుడు తను నీకంటే కూడా అంటే తన ప్రాణం కంటే కూడా నిన్నే ఎక్కువగా చూసుకుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా దాని తర్వాత ఎప్పటికో మాయ్ దొరికింది. ఇంకా పోలీసులు ఏం చెప్పారు అంటే, నువ్వు పడిపోయావు కదా, ఆ కార్ అయితే దొరకలేదని చెప్పారు, ఒకవేళ మాయ్ కనుక ఒక్క నిమిషం ఆలోచించున్నా సరే నువ్వు ఈ టైంకి ఉండేవాడివి కాదు తెలుసా, నువ్వు బ్రతికున్నావంటే దానికి కారణం మాయే, అంతేకాదు మాయ్ నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ పక్క రూమ్లోనే ఉంది, నువ్వు కంప్లైంట్ చేసేవాడివి కదా ఎప్పుడు కూడా తను అంటే లేట్గా వచ్చింది మాయ అని చెప్పి, ఎందుకు లేట్గా వచ్చింది అంటే తను నీ పక్క రూమ్లోనే ఉంది, కానీ నన్ను అలాగే వాళ్ళ మదర్ని నీకు చెప్పొద్దండి ఈ విషయం అంతా, మళ్ళీ నువ్వెక్కడ తనకి అప్పు పడిపోయాను అలాంటి ఫీలింగ్లో ఉంటావేమో అని చెప్పి మాయ్ నీకు చెప్పొద్దండి, సో ఇంత చేసింది కాబట్టి ఎప్పుడు కూడా నేను మాయ్కే సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. సో అదంతా విన్న తర్వాత తియాన్ అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తియాన్ అయితే బాగా ఏడుస్తూ ఉంటాడు, మాయ్ ఇంత మంచిదా అని చెప్పేసి. ఇంకా తనేం చేస్తాడు అంటే, ఇంక తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్ కోసం ఒక లెటర్ అని రాసి తనేం చేస్తాడు అంటే తియాన్ మాయ్ రూమ్కి వెళ్ళి మాయ్ దగ్గరే ఆ లెటర్ని పెట్టేసి తర్వాత రోజు మార్నింగే వెళ్ళిపోతాడనమాట. ఇంకా బయటకు వెళ్ళిపోతాడు లగేజ్ అంతా కూడా తీసుకుని. ఇంకా ఆ లెటర్లో ఏం రాస్తాడు అంటే, మాయ్ అమ్మ నాకు చెప్పారు జరిగిందంతా కూడా, నువ్వు నీ ప్రాణాలను అట్టేసి నన్ను కాపాడావంట కదా, నేను ఎంత ఫూల్గా బిహేవ్ చేశాను, ఎంత ఫూలిష్గా ఉన్నాను నీ విషయంలో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి, నేను ఇంకెప్పుడు కూడా నిన్ను కలవను, నిన్ను ఇబ్బంది పెట్టను, నీకు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని ఉంటే నువ్వు అక్కడికే వెళ్ళు అని చెప్పేసి ఆ లెటర్లో రాస్తాడు. ఇంకా ఆ లెటర్ చూసిన వెంటనే పొద్దున్నే మాయ్ అయితే పరిగెత్తుకుంటూ తియాన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం అంటే మాయ్ వెళ్ళిపోతుంటే తియాన్ ఎలాగైతే పరిగెడతాడో అలాగే ఇప్పుడు తియాన్ వెళ్ళిపోతుంటే మాయ్ అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. కానీ మాయ్కి అంటే తియాన్ కనిపించడు, ఇంకా తియాన్ వెళ్ళిపోతాడు. సో తను కూడా చాలా డల్గా ఉంటాడు. ఇంకా మాయ్ ఏమో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి తియాన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు తియాన్ హాంకాంగ్కి వెళ్తున్నాడు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అలాగా 2 months గడిచిపోతాయి. ఈ 2 months కూడా తియాన్ హాంకాంగ్ వెళ్ళడు, థాయిలాండ్లోనే ఉంటాడనమాట. సో తను ఒక రూమ్లోనే ఉండిపోయి ఒక ఇంట్లోనే ఇంకా అలాగే ఉండిపోతాడు, అసలు ఏం పని చేయకుండా అలాగే ఇంకా మాయ్ గురించి ఆలోచిస్తూ. ఇంకా తనకైతే మాయ్ కనిపిస్తూనే ఉంటుంది, అంటే ఊహించుకుంటూ ఉంటాడనమాట. సో తను ఏమన్నా పనులు చేయకపోతే మాయ్ వచ్చేసి, చూసావా నేను లేకపోతే నువ్వు ఇది కూడా చేయలేకపోతున్నావు అని చెప్పేసి అంటాం. తను ఏమన్నా అంటే బెడ్ అంతా కూడా చండాలంగా చేసేస్తే మొత్తం నీట్గా చేయకుండా, ఇంకా తను వచ్చేసి ఈ క్లాత్స్ అన్నీ ఏంటి ఇలా పడేసావు, నేను లేకుండా నువ్వు ఇది కూడా చేయలేకపోతున్నావా అని చెప్పేసి అలా అంటున్నట్టు ఇలా అన్నీ ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకా ఒకరోజు తియాన్ వాళ్ళ మదర్ వస్తారు. వాళ్ళ మదర్ వచ్చేసి, ఏంటి తియాన్ ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు చెప్పు, నేను కావాలనే మాయ్కి నీ గురించి చెప్పకుండా ఉన్నాను, తను అబ్రాడ్లో ఉంది, మళ్ళీ
నీ గురించి నువ్వు ఇలా తయారయ్యావని చెప్తే తను బాధపడుతుందని చెప్పాను. కానీ ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటావు? నువ్వు మాయని నిజంగానే ఇష్టపడుతున్నావని నాకిప్పుడు అర్థమైంది. కాబట్టి నువ్వేం చేయాలంటే తనని మళ్ళీ గెలుచుకోవాలి. తను ఎలాగైతే నీ కోసం ట్రై చేసిందో నువ్వు అలాగే ట్రై చేసి తన మనసుని గెలుచుకో అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత తియాన్ కూడా అవును ఇది నిజమే కదా! నేను ఎలాగైనా సరే మాయని ఇంప్రెస్ చేయాలి. మాయని మళ్ళీ నన్ను ఇష్టపడేలా చేసుకోవాలి అని చెప్పి తను మళ్ళీ నీట్‌గా మారి మళ్ళీ మాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా మాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్‌తో చెప్తారు. ఆంటీ నన్ను క్షమించండి. మాయ్ తన ప్రాణాలనే నా కోసం అనేది అంటే అడ్డుగా పెట్టింది అని నాకు తెలీదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన తర్వాత మాయ్ వాళ్ళ మదర్ అయితే నాకు అర్థమైంది. మాయే కదా ఇదంతా చేసింది. సో తన లైఫ్ కంటే నీ లైఫ్ ఇంపార్టెంట్ అనుకుంది. అందుకే ఇలా చేసింది. నాకైతే ఏం రిగ్రెట్స్ లేవు అని చెప్పి ఇంకా తియాన్‌ని కన్సోల్ చేస్తూ ఉంటారు మాయ్ వాళ్ళ మదర్. కానీ తియాన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మాయ్ వాళ్ళ మదర్ కూడా అంటారు, "నువ్వు ఒకవేళ నిజంగానే మాయని ఇష్టపడుతున్నట్లయితే మళ్ళీ నువ్వు తన కోసం ట్రై చెయ్యి. నువ్వు కూడా ప్రేమించడం స్టార్ట్ చెయ్యి" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత తియాన్ కూడా కొంచెం సేపు ఆగిన తర్వాత తను కూడా కంట్రోల్ చేసుకొని ఇంకా మాయ్ వాళ్ళ మదర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "ఆంటీ అసలు మాయ్ నన్ను ఎప్పటి నుండి ఇష్టపడటం స్టార్ట్ చేసింది" అని చెప్పేసి అన్నీ అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మాయ్ వాళ్ళ మదర్ అయితే వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తూ ఉంటారనమాట. సో, యాక్చువల్‌గా మాయ్ తియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు నుండే తియాన్ అంటే తనకి ఇష్టమనమాట. సో, తను క్లాస్‌లో చూసింది కదా స్కూల్‌లో చూసినప్పటి నుండి తనకి ఫస్ట్ టైమ్ చూసినప్పటి నుండే తియాన్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తియాన్‌ని కలిసినా సరే తను వచ్చేసి వెంటనే వాళ్ళ మదర్‌కి చెప్పేదనమాట. సో, తనైతే చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యేది. తియాన్ నిన్ను చూస్తేనే భయపడిపోయేది తెలుసా అని చెప్పేసి మాయ్ వాళ్ళ మదర్ ఏమో నవ్వుతూ చెప్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏం చెప్తారు అంటే, మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వు తన్ని కొట్టినా సరే, ఏమన్నా అల్లరి చేసినా సరే వాటన్నిటిని కూడా చాలా హ్యాపీగా చెప్పేది నా దగ్గరకొచ్చి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అవన్నీ విన్న తర్వాత తియాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మాయ్ గురించి తెలుసుకొని. తర్వాత తనేం చేస్తాడు అంటే ఇంకా థాయిలాండ్‌లో తను పాత ఇంటికి వెళ్తాడనమాట. అంటే బ్యాంకాక్‌లో. సో, తర్వాత తన ఆఫీస్‌కి కూడా వెళ్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వావ్! తియాన్ మళ్ళీ వచ్చేసావా నువ్వు అని చెప్పేసి పార్టీ అలాగా చేస్తూ ఉంటారు. కానీ తియాన్ మాత్రం ఏం పట్టించుకోడు. ఇంకా తియాన్‌కి ఆఫీస్‌లో ఒక వర్క్ ఇస్తారు. అందుకని చెప్పి తియాన్ అయితే బయటకి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా తనైతే బస్‌లో వెళ్తాడు కావాలని. ఎందుకంటే మాయ్ ఎప్పుడూ కూడా సింప్లిసిటీ కోరుకుంటుంది. సో, సింపుల్‌గా ఉండాలనుకుంటుంది కాబట్టి తను బస్‌లో వెళ్ళాలి అని కోరుకుంటుంది. అందుకనే మాయ్ కోసం అని చెప్పి తియాన్ కూడా బస్‌లోనే వెళ్ళటం, సీనరీస్ అన్నీ చూడటం ఇలా చేస్తూ ఉంటాడనమాట. అయితే మనకి ఇదే టైంలో ఏం చూపిస్తారు అంటే మాయ్ కూడా అదే బస్‌లో ఎక్కుతూ ఉంటుందనమాట. ఇంకా తియాన్ అయితే మాయ్‌ని చూడ్డు. ఇంకా మాయ్ కూడా అదే బస్‌లో ఎక్కుతుంది. దాని తర్వాత తియాన్ స్టాప్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి తియాన్ దిగిపోతాడు. బస్ దిగిన వెంటనే తనకి మాయ్ కనిపిస్తుందనమాట. మాయ్ విండోలోంచి బయటకి చూస్తూ ఉంటుంది. ఇంకా తను చూసిన వెంటనే తియాన్ ఏమో ఏంటి మాయ్ లాగా ఉంది. అయినా మాయ్ ఇక్కడెందుకు ఉంటుంది? తను అబ్రాడ్‌లో కదా చదువుకుంది. సో, నేనే ఏదో తప్పుగా అనుకున్నట్టున్నాను. నాకెవరిని చూసినా మాయ్ కనిపిస్తుందేమో అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. అయితే నిజంగానే మాయ్ అబ్రాడ్ వెళ్ళదనమాట. సో, తను అబ్రాడ్ వెళ్ళే టైంకి ఎగ్జాక్ట్‌గా తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి మాయ్ అయితే అబ్రాడ్ వెళ్ళదు. ఇంక ఈ విషయం ఎవరికీ తెలీదు. ఓన్లీ మాయ్ వాళ్ళ మదర్‌కి, మాయ్‌కి తప్ప. ఇంకా మాయ్ వాళ్ళ మదర్ అయితే అప్పుడప్పుడు వచ్చి మాయ్‌ని చూస్తూ ఉంటారనమాట. ఇంక మాయ్ ఏమో తను వర్క్ చేసుకుంటూ ఒక్కతే ఉంటూ ఉంటుందనమాట. ఎందుకంటే అందరికీ కూడా అబ్రాడ్‌లో ఉన్నాను అని చెప్పి తను మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇంకా ఒకరోజు ఏమవుతుంది అంటే తియాన్ వాళ్ళ మదర్ తియాన్ వాళ్ళ మదర్ మాయ్ వాళ్ళ మదర్‌కి కాల్ చేస్తారు వాళ్ళ ఇంటికొచ్చి. ఇంకా అప్పుడు అంటే వాళ్ళ మదర్ ఇంటి దగ్గర ఉండదు. తాళం వేస్తుంటుంది. ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి కాల్ చేసి ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి అడుగుతారు. అదే టైంలో మాయ్ వాళ్ళ మదర్ ఏమో మాయ్ దగ్గరే ఉంటారనమాట. ఇంకా నేను ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పేసి అబద్ధం చెప్తారు. ఇంక తియాన్ వాళ్ళ మదర్ అసలే స్మార్ట్ కదా! సో, ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది. ఓహ్! ఇంటి దగ్గరే ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో మాయ్ ఏమో అమ్మ అనుకుంటూ మాయ్ వాళ్ళ మదర్ దగ్గరకొస్తారు. సో, ఆ వాయిస్‌ని కూడా తియాన్ వాళ్ళ మదర్ వినేస్తారనమాట. ఇంకా మాయ్ వాళ్ళ మదర్ కవర్ చేస్తారు. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ కూడా దాన్ని నమ్మేసినట్టు యాక్ట్ చేస్తారు. ఇంకా మాయ్ వాళ్ళ మదర్ అలాగే మాయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నిన్ను నాతో రమ్మని చెప్తున్నాను. కానీ నువ్వే రాను అని ఇక్కడే ఉంటానంటున్నావు. మనం ఇంకా ఎంతకాలం ఇలాగ ఉండాలి? నువ్వు ఒక్కదానివే ఉండగలుగుతావా? అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంక దానికి మాయ్ ఏమో అమ్మ నేను ఉండగలుగుతాను. ఇక్కడంతా బానే ఉంది. నేను చెప్పా కదా! అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంక తర్వాత మాయ్ వాళ్ళ మదర్‌కి అంటే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంది. వాళ్ళ మదర్ వెళ్ళిపోతారనమాట. ఇంకా మాయ్ ఏమో మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది.
కనిపిస్తుంది. అయితే ఈసారి నిజంగా బస్ స్టాండ్‌లో మళ్ళీ తియాన్ మాయ్‌ని చూస్తాడు. ఇంక సెకండ్ టైమ్ కూడా మాయ్ కనిపించేటప్పటికి తనైతే ఇది నిజమే అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక తను స్పీడ్‌గా బస్ ఎక్కుతూ ఉంటాడు. కానీ మాయ్ ఏమో అంటే స్టార్టింగ్‌లో ఉంటుంది బస్‌కి. తియాన్ అయితే వెనకాల ఉంటాడు. ఇంక బస్ నిండా జనాలు ఉండటం వల్ల తను ముందుకు వెళ్ళలేకపోతాడు. ఇంక తను ముందుకు వెళ్దాం అనుకునే టైంకి మాయ్ స్టాప్ వచ్చేస్తుంది. మాయ్ దిగిపోతుందనమాట. ఇంకా తియాన్ ఏమో మాయ్ దిగిపోవటం చూసి తను కూడా అంటే స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ దిగేస్తాడు. దిగేసిన తర్వాత వెనకాలే వెళ్తాడనమాట. సో, ఇంక తనేమో ఆ అమ్మాయిని వెళ్లి పట్టుకునేటప్పటికి అక్కడ మాయ్ ఉండదు. ఇంక తను నిజమే అనుకుంటాడు. అంటే మాయ్ నిజంగా లేదేమో, కానీ నాకు కనిపించింది కదా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. అయితే మాయ్ అదే టైంలో పక్కనే ఉన్న షాప్‌కి వెళ్తుందనమాట. అందుకనే తియాన్‌కి కనిపించదు. ఇంకా మాయ అయితే అంటే తియాన్ ఫొటోసు, అలాగే తియాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోస్ వాటన్నిటిని కూడా చూస్తూ, ఇంకా ఎలాగన్నా సరే నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీకు ఇష్టమైన వాళ్ళే నీకు రావాలి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ, అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా మన తియాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను మాయని చూసాను అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కూడా తియాన్‌ని నమ్మరనమాట. నువ్వు కావాలని చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు తియాన్ ఏమో నేను నిజంగానే చూసాను, మీరెందుకు నమ్మరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు నిజంగా చూసినట్లయితే తన లొకేషన్ చూపించు, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ ఫొటోస్ పెడుతుంది కదా! వాటన్నిటిని చూపించు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు తియాన్ అంటాడు, నేను చూపించలేను, కానీ మీరు చూపించొచ్చు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, లేదు మమ్మల్ని అందరినీ కూడా బ్లాక్ చేసింది, నిన్ను కూడా బ్లాక్ చేసిందా మాయ్ అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంక తియాన్ ఏమో అవును అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత రోజు మార్నింగే అదే బస్ స్టాప్‌కి మళ్ళీ తియాన్ వెళ్ళి ఇంకా ఒక క్యాప్ అనేది పెట్టుకొని తన ఫేస్ సరిగ్గా చూపించకుండా అలా వెళ్ళి కూర్చుంటాడు. ఇంక అక్కడికి మాయ్ వస్తుంది. ఇంకా మాయ్ వెనకాలే వెళ్తూ ఉంటాడనమాట తియాన్. సో, మాయ్ బస్సు ఎక్కిన వెంటనే తియాన్ కూడా అదే బస్సు ఎక్కి ఇంకా వాళ్ళ ఇంటి దాకా వెళ్తూ ఉంటాడు. ఇంకా మాయ్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా తియాన్ కూడా బయట నుండి చూస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మాయ్ వాళ్ళ నైబర్ అక్కడికొచ్చి ఎవరు నువ్వు అని చెప్పేసి తియాన్‌ని అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నావు అని చెప్పి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా దానికి తియాన్ ఏమో నేను మాయ్ వాళ్ళ హస్బెండ్‌ని అని చెప్పేసి అంటాడు. ఇంక దానికి ఆ నైబర్ ఏమో నమ్మదనమాట. నువ్వు హస్బెండ్‌వి అయితే లోపలికి వెళ్ళాలి కానీ ఇక్కడే ఎందుకున్నావు? అయితే ఉండు నేను మాయ్‌కి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం మా ఇద్దరికి గొడవైంది. అందుకే తను నాతో మాట్లాడదు. నువ్వు ఇది చెప్పొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్ లోపలికి వెళ్తే తను కూడా అంటే లోపలికి వెళ్ళి దూరం నుండి మాయ్‌ని చూస్తూ ఉంటాడు. ఇంకా మాయ అయితే తను వర్క్ చేసుకుంటూ ఉంటుందనమాట లోపల కూర్చొని. అయితే తను ఒకసారి దాహమేసి లెగిసేటప్పటికి తన కూర్చున్న సీట్ నిండా కూడా బ్లడ్ అనేది ఉంటుంది. ఇంకా అది చూసి మాయకైతే షాక్ అయిపోతుంది. ఇంకా తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయితే ఇదంతా కూడా తియాన్ చూస్తాడు. ఇంకా తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్ దగ్గరికి వెళ్ళి మాయ్ ఏమైంది అని చెప్పి అలా అరుస్తూ ఉంటాడు. కానీ మాయ్‌కి మాత్రం కాన్షియస్‌నెస్ ఉండదనమాట. ఇంక వెంటనే తియాన్ మాయ్‌ని ఎత్తుకొని తీసుకువెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తాడు. ఇంక డాక్టర్ ఏం చెప్తారు అంటే తను ప్రెగ్నెంట్ కదా! సో, ఎర్లీ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కామనే. సో, మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంక తియాన్ కూడా సరే అని చెప్పి అంటాడు. కానీ తనైతే షాక్ అవుతాడు. ఏంటి ప్రెగ్నెంటా మాయ్ అని చెప్పేసి. ఇంక తర్వాత మాయ్‌ని అలా చూస్తూ ఉంటాడనమాట తియాన్. దాని తర్వాత ఒక నర్స్ వచ్చేసి మీరు అంటే ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫిల్ చేయాలి రండి అని చెప్పేసి పిలుస్తుంది. ఇంక సరే అని చెప్పేసి తియాన్ వెళ్తాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే తియాన్ వాళ్ళ మదర్ మాయ్ వాళ్ళ మదర్ వచ్చేదాకా అక్కడే ఉంటారనమాట. ఇంక మాయ్ వాళ్ళ మదర్ వచ్చిన వెంటనే అక్కడికొచ్చి నేను నిన్నే వచ్చాను ఇక్కడికి, నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావన్నావు కదా! మరి ఇప్పుడెందుకు వచ్చావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మాయ్ వాళ్ళ మదర్‌కైతే అబద్ధం చెప్పటం రాక సో, చెప్పేసారు మొత్తం అంతా జరిగింది. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ అంటారు, నన్ను ఎందుకు నువ్వు బయట దానిలాగా చూసావు? సో, తను నా గ్రాండ్ చైల్డ్ కూడా కదా! మాయ్‌కి పుట్టేవాళ్ళు. సో, నువ్వెందుకు నన్ను చెప్పలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు మాయ్ వాళ్ళ మదర్ కూడా ఇంకా తియాన్ వాళ్ళ మదర్‌తో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో తియాన్ అయితే మాయ్ వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసి, మాయ్‌కి బాలేదు హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చామని చెప్పేసి అంటారు. ఇంకా తియాన్ వాళ్ళ మదర్, మాయ్ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా షాక్ అవుతారనమాట. వెంటనే అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు. ఇంక తర్వాత మాయ్‌కి మెలుకువ వస్తుంది. ఇంకా అదే టైంలో తియాన్ అయితే కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేయడానికి వెళ్తాడనమాట. ఇంక తియాన్ అక్కడ ఉండడు. ఇంకా పక్కనే నర్స్ ఉంటే నర్స్‌ని అడుగుతూ ఉంటుంది మాయ్, నన్నెవరిక్కడ జాయిన్ చేపిచ్చారు అని చెప్పేసి. ఇంకా నర్స్ ఏం చెప్తుంది అంటే, మీ హస్బెండ్ అంట, మీ హస్బెండే వచ్చి మిమ్మల్ని జాయిన్ చేపిచ్చాడు. తనే మిమ్మల్ని ఇప్పటిదాకా చూసుకున్నారు. ఇప్పుడే ఏదో ఫార్మాలిటీస్ ఫిల్ చేయడానికి వెళ్లారు, వస్తారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత మాయ్ అయితే షాక్ అవుతుంది. ఏంటి హస్బెండా? ఎవరది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుందనమాట. ఎందుకంటే తియాన్ హాంకాంగ్‌లో ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కదా మాయ్. అందుకని చెప్పి తను అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తియాన్ లోపలికొస్తాడు. ఇంకా తియాన్‌ని చూసిన వెంటనే మాయ్‌కైతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తనకి పెట్టిన సిలాయిన్ వాటన్నిటిని కూడా తీసేసి తియాన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఉంటుంది. ఇంకా తియాన్ స్పీడ్‌గా వచ్చేసి మాయ్‌ని అవన్నీ కూడా చేయనీయకుండా చూస్తూ ఉంటాడనమాట.
ఇంకప్పుడే ఏమో తియాన్‌తో అంటూ ఉంటుంది, "అసలు నువ్వేం చేసావు? నువ్వు నాకేం చెప్పావు? నువ్వు నన్నసలు కాంటాక్ట్ అవ్వను అని చెప్పావు కదా! నేను అబ్రాడ్‌లో వెళ్లి చదువుకోమని చెప్పావు కదా! అయినా నువ్వు హాంకాంగ్‌లో ఉంటానన్నావు కదా! మరి ఇదేంటి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు హాంకాంగ్‌కి వెళ్ళలేదా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందనమాట. ఇంకా తియానేమో, "లేదు నేను చెప్పేది విను. నువ్వు ప్రెగ్నెంట్‌వి కదా! అసలు నువ్వు మాకెందుకు చెప్పలేదు ఈ విషయం? నువ్వెందుకు ఒక్కదానివే ఇంతలాగా కష్టపడుతున్నావు? నువ్వు నాకు చెప్పొచ్చు కదా!" అని చెప్పేసి తియానేమో అలా అంటూ ఉంటాడు. కానీ మాయ మాత్రం తియాన్ మాటలు వినదనమాట. సో, మాయేమో, "మనం ఇదివరకు ఎలా అయితే అనుకున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉందాము. సో, నువ్వు నన్ను కాంటాక్ట్ చేయకు. నేనెలా ఉండాలనుకుంటున్నానో నేను అలాగే ఉంటాను" అని చెప్పేసి ఇంకా మాయేమో తియాన్‌తో అలా అంటూ ఉంటుంది. సో, తియాన్ ఏమో మాయ్‌తో మళ్ళీ రీకౌన్సిల్ అవుదాము అని చెప్పి ట్రై చేస్తున్నాడు. కానీ మాయ్ మాత్రం తియాన్‌ని వద్దు అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్తూ అంటుంది. మరి తియాన్ మాయ్‌ని ఒప్పిస్తాడా? లేదా? అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.